హాయ్ అండి, గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ చేసుకుందాం. ఇది హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ అండి, ఇంట్లో చక్కగా చేసుకున్న సాంబార్ పౌడర్. దీని గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. చాలా సూపర్గా ఉంటుందండి. చాలా ఈజీగా చేసుకునే సాంబార్ పౌడర్ ఈరోజు తెలుసుకుందామండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సాంబార్ పౌడర్ మనం బజార్లో కొని తెచ్చుకునే కన్నా మనం ఇంట్లో చేసుకున్న సాంబార్ పౌడర్ చాలా బాగుంటుంది కదండి. అందుకని ఇంట్లో చేసుకుందాం. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? సాంబార్ పౌడర్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టాను. మీకు ఒక్కొక్కటి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి సాంబార్ కావలసిన వస్తువులన్నీ ఇక్కడ పెట్టాను. మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. మీరు చూసి నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. మనకి కావలసినవి ధనియాలండి. ఇదిగో చూడండి, ధనియాలు 1 కప్పు ధనియాలు తీసుకున్నానండి. ఈ సాంబార్ పౌడర్ అందరికీ నచ్చుతుందండి. సాంబార్లో వేసుకోవచ్చు. చూడండి, ఇది శనగపప్పు అండి. కొంచెంగా శనగపప్పు తీసుకున్నాను. మీకు తెలియడం కోసం కొంచెం ఈజీగా చెప్తున్నాను. చూడండి, ఇది ఎండుమిరపకాయలండి. ఇది మినప్పప్పు అండి. మినప్పప్పు కొంచెంగా తీసుకోండి. ఇది సోంపు అండి. సోంపు కూడా కొంచెం వేసుకుంటే మంచి వాసనగా ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుందండి. చూడండి, ఇవి మెంతులండి. మెంతులు కొంచెంగా వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది కనుక కొంచెం వేసుకోండి. కొంచెంగా మిరియాలు వేసుకోండి. ఇవి మిరియాలండి, కొంచెం అయితే సరిపోతాయండి. మనకి టేస్ట్ బాగుంటుందండి కొంచెంగా మిరియాలు వేసుకుంటే. అండ్ ఇది జీలకర్ర అండి. జీలకర్ర కూడా అంటే నేను మీకు అందరికీ చూపించాలని ఇలా పెట్టానండి. ఇది జీలకర్ర అండి. ఇవి బియ్యం అండి. కొంచెం బియ్యం వేసుకుంటే సాంబార్ చేసేటప్పుడు మనకి కొంచెం చిక్కగా ఉంటుంది. ఇది ఇంగువ అండి. ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ మనం సాంబార్ పౌడర్ తయారు చేసుకోవడానికి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇవి చూడండి, ధనియాలు ఒక్కొక్కటిగా అన్నీ వేయించుకోవాలి. ధనియాలు వేయించుకుందాం ఫస్ట్. ఇవి దోరగా వేయించుకోవాలండి. కొంచెం బాగా వేగనిద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, ఇలా వేయించుకుందాము. ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, యాక్టివేట్ చేసుకోండి. బాగా వేయించుకున్న తర్వాత ధనియాలు బాగా వేగాలండి. దోరగా బాగా వేగితే మనకి సాంబార్ పౌడర్ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు సాంబార్ పౌడర్ వేసుకున్నప్పుడు టేస్ట్గా ఉండాలి కదండి. అందుకని చెప్పి బాగా దోరగా వేయించుకుందాం. ఇవి వేగిపోయాయండి. ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకుందాం. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాం. తరువాత మళ్ళీ బాండి పెట్టుకొని ఇందులో కొంచెంగా చూడండి, కొంచెంగా ఇందులో మనం ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర వేసుకొని ఇది కూడా చూడండి కొంచెంగా వేసుకుందాం. నేను చూపించాలని పెట్టాను. కొంచెంగా వేసుకొని ఇవి కూడా బాగా వేయించుకుందాం. ఇది కూడా దోరగా వేయిన తర్వాత ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాం. ఇది చూడండి, మినప్పప్పు అండి. మినప్పప్పు కూడా వేసుకొని వేయించుకుందాం. దోరగా వేయించుకోవడానికి కూడా కొంచెం కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. మినప్పప్పు కూడా
దోరగా వేగిపోయింది. ఇప్పుడు తీసి ప్లేట్లో పెట్టుకుందామండి. ఇప్పుడు శనగపప్పు వేయించుకుందాం. ఇది చూడండి శనగపప్పు అండి. ఇది కూడా వేసుకొని ఇది కూడా దోరగా వేయించుకోవాలండి. చూడండి ఇలా వేయించుకుందాం. దోరగా వేయించుకొని ఇది కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందామండి. శనగపప్పు వేగిన వల్ల కూడా చాలా బాగుంటుందండి సాంబారు. మనం ఇంట్లో చేసుకునే సాంబార్ కదండి, ఇంట్లో చేసుకునేది ఇంటిగా బాగుంటుందండి. ఇలా చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు సోంపు వేయించుకుందామండి. ఇది సోంపు అండి. చూడండి ఎంత బాగున్నాయో, మంచి సువాసన అండి. ఇవి కొంచెంగా వేసుకోండి, నేను చూపించడానికని పెట్టాను. ఇవి కూడా దోరగా వేయించుకోండి. సోంపు వేసుకుంటే మంచి వాసన వస్తుందండి. చూడండి వేగిపోయింది. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందామండి. ఇవి మిరియాలండి. మిరియాలు కొంచెంగా వేసుకుందామండి. ఎక్కువ వేసుకుంటే ఘాటుగా ఉంటుంది కదా, ఇవి సరిపోతాయండి. ఇవి కొంచెం వేసుకొని చక్కగా వేయించుకోండి. కూడా దోరగా మిరియాలు వేగుతున్నాయండి. ఇవి కూడా దోరగా వేయించుకొని మనం ఇది కూడా ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. మిరియాలు కూడా బాగా వేగాలండి. ఇవి బాగా వేగిపోయి తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. మళ్ళీ బాండీ పెట్టుకుందాం. పెట్టుకొని ఇందులో కొంచెంగా వేయించుకోవాలండి. అన్నీ బాగా వేయించుకుంటే బాగుంటాయి. చూడండి మెంతులండి, నేను మీకు చూపించడం కోసం ఇన్ని పెట్టాను. మనం కొంచెం 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది, లేకపోతే ఎక్కువ చేదు వచ్చేస్తుందండి మెంతులు ఎక్కువ వేసుకుంటే. ఇవి కూడా దోరగా వేయించుకుందాం. అన్నీ కలిపి వేయించుకోవాలండి. మెంతులు కూడా వేగిపోయాయండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించుకోవాలండి. అమ్మో కారం నాకు భయం. ఎండుమిరపకాయలు కూడా వేగిపోతున్నాయి. కొంచెం కారం పని చేయాలంటే నాకు కొంచెం భయం అండి. కారం తింటానండి బాగా, కానీ కారం చెయ్యాలంటే కొంచెం భయము. ఎండుమిరపకాయలు కూడా వేగిపోయి ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. కొంచెం కారం పని చేయాలంటే మండుతుంది కదండి, అందుకు కొంచెం భయం అండి. ఇంకా ఇవి అయిపోయినాయి కదండి. ఇప్పుడు బియ్యం కొంచెం వేయించుకుందామండి. ఇది కూడా దోరగా వేయించుకోవాలి. బియ్యం వేసుకుంటే కొంచెం చిక్కన వస్తుందండి, అందుకని బియ్యం వేయించుకోవాలండి. బియ్యం కూడా దోరగా వేయించుకుందాము. ఇదిగోండి ఇలా దోరగా వేయించుకుందాం. చూడండి అయిపోయింది. ఇది కూడా వేయించేసుకుందాం. చూడండి ఇవన్నీ మనం వేయించుకున్న దినుసులండి. బియ్యం, ధనియాలు, సోంపు, జీలకర్ర, మెంతులు, మినపప్పు, శనగపప్పు, మిరియాలు, ఇది బియ్యం, ఇవి ఎండుమిరపకాయలు. ఇవన్నీ మనం వేయించి పెట్టుకున్నవి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ నేను వేయించలేదండి, మీకు ఇష్టమైతే వేయించుకోండి, వేయించిన అవసరం లేదు. ఇది ఒక 1/2 స్పూను మనం ఇందులో కలుపుకొని వేసుకోవాలండి. ఇది ఇంగువ వేసాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకుందాం. అన్నీ కలిపి వేసేసుకొని మిక్సీ పట్టుకుందామండి. చూడండి పౌడర్ చేసేసుకున్నాం కదా. మీకు నచ్చితే మెత్తగా అయినా చేసుకోండి, పర్వాలేదు. కొంచెం బరగ్గా ఉన్నా పర్వాలేదు. మిక్సీలోంచి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందామండి. ప్లేట్లోకి వేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక బాక్స్లో పెట్టి నిల్వ పెట్టుకుందాం. చాలా రోజులు నిల్వ ఉంటుందండి. మన సాంబార్ పౌడర్ రెడీ. చూడండి ఎంత బాగుందో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కమెంట్ చేయండి, నాకు ఎలా ఉందో చెప్పండి. ఇదిగో చూడండి, ఈ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుందాం. మీకు చాలా రోజులు నిల్వ ఉంటుందండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ చేసుకుందాం. ఇది హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ అండి, ఇంట్లో చక్కగా చేసుకున్న సాంబార్ పౌడర్. దీని గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. చాలా సూపర్గా ఉంటుందండి.
చాలా ఈజీగా చేసుకునే సాంబార్ పౌడర్ ఈరోజు తెలుసుకుందామండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సాంబార్ పౌడర్ మనం బజార్లో కొని తెచ్చుకునే కన్నా మనం ఇంట్లో చేసుకున్న సాంబార్ పౌడర్ చాలా బాగుంటుంది కదండి. అందుకని ఇంట్లో చేసుకుందాం. ఓకేనా? ఇంకో వీడియోలోకి వెళ్ళిపోదామా? సాంబార్ పౌడర్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టాను. మీకు ఒక్కొక్కటి చెప్తా. చూడండి ఫ్రెండ్స్, మనకి సాంబార్ కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ పెట్టాను. మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. మీరు చూసి నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. మనకి కావాల్సినవి ధనియాలండి. ఇదిగో చూడండి, ధనియాలు 1 కప్పు ధనియాలు తీసుకున్నానండి. ఈ సాంబార్ పౌడర్ అందరికీ నచ్చుతుందండి. సాంబార్లో వేసుకోవచ్చు. చూడండి, ఇది శనగపప్పు అండి. కొంచెంగా శనగపప్పు తీసుకున్నాను. మీకు తెలియడం కోసం కొంచెం ఈజీగా చెప్తున్నాను. చూడండి, ఇది ఎండుమిరపకాయలండి. ఇది మినప్పప్పు అండి. మినప్పప్పు కొంచెంగా తీసుకోండి. ఇది సోంపు అండి. సోంపు కూడా కొంచెం వేసుకుంటే మంచి వాసనగా ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుందండి. చూడండి, ఇవి మెంతులండి. మెంతులు కొంచెంగా వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది కనుక కొంచెం వేసుకోండి. కొంచెంగా మిరియాలు వేసుకోండి. ఇవి మిరియాలండి. కొంచెం అయితే సరిపోతాయండి. మనకి టేస్ట్ బాగుంటుందండి కొంచెంగా మిరియాలు వేసుకుంటే. అండ్ ఇది జీలకర్ర అండి. జీలకర్ర కూడా అంటే నేను మీకు అందరికీ చూపించాలని ఇలా పెట్టానండి. ఇది జీలకర్ర అండి. ఇవి బియ్యం అండి. కొంచెం బియ్యం వేసుకుంటే సాంబార్ చేసేటప్పుడు మనకి కొంచెం చిక్కగా ఉంటుంది. ఇది ఇంగువ అండి. ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ మనం సాంబార్ పౌడర్ తయారు చేసుకోవడానికి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇవి చూడండి, ధనియాలు ఒక్కొక్కటిగా అన్నీ వేయించుకోవాలి. ధనియాలు వేయించుకుందాం ఫస్ట్. ఇవి దోరగా వేయించుకోవాలండి. కొంచెం బాగా వేగనిద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే అండి, ఇలా వేయించుకుందాము. ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, యాక్టివేట్ చేసుకోండి. బాగా వేయించుకున్న తర్వాత ధనియాలు బాగా వేగాలండి. దోరగా బాగా వేగితే మనకి సాంబార్ పౌడర్ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు సాంబార్ పౌడర్ వేసుకున్నప్పుడు టేస్ట్గా ఉండాలి కదండి. అందుకని చెప్పి బాగా దోరగా వేయించుకుందాం. ఇవి వేగిపోయాయండి. ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకుందాం. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాం. తరువాత మళ్ళీ బాండీ పెట్టుకొని ఇందులో కొంచెంగా చూడండి, కొంచెంగా ఇందులో మనం ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర వేసుకొని ఇది కూడా చూడండి కొంచెంగా వేసుకుందాం. నేను చూపించాలని పెట్టాను. కొంచెంగా వేసుకొని ఇవి కూడా బాగా వేయించుకుందాం. ఇది కూడా దోరగా వేయిన తర్వాత ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాం. ఇది చూడండి, మినప్పప్పు అండి. మినప్పప్పు కూడా వేసుకొని వేయించుకుందాం. దోరగా వేయించుకోవాలి. కూడా కొంచెం కలర్ వచ్చేలాగా వేయించుకుందాం. మినప్పప్పు కూడా దోరగా వేయించేయండి. ఇప్పుడు తీసి ప్లేట్లో పెట్టుకుందామండి. ఇప్పుడు శనగపప్పు వేయించుకుందాం. ఇది చూడండి, శనగపప్పు అండి. ఇది కూడా వేసుకొని ఇది కూడా దోరగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకుందాం. దోరగా వేయించుకొని ఇది కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందామండి. శనగపప్పు వేగిన వల్ల కూడా చాలా బాగుంటుందండి సాంబారు. మనం ఇంట్లో చేసుకునే సాంబార్ కదండి, ఇంట్లో చేసుకునే
సోంపు వేయించుకుందామండి. ఇది సోంపు అండి, చూడండి ఎంత బాగున్నాయో, మంచి సువాసన అండి. ఇవి కొంచెంగా వేసుకోండి, నేను చూపించడానికని ఒక పెట్టాను. ఇవి కూడా దూరగా వేయించుకోండి. సోంపు వేసుకుంటే మంచి వాసన వస్తుందండి. చూడండి వేగిపోయింది. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందామండి. ఇవి మిరియాలండి, మిరియాలు కొంచెంగా వేసుకుందామండి. ఎక్కువ వేసుకుంటే ఘాటుగా ఉంటుంది కదా, ఇవి సరిపోతాయండి. ఇవి కొంచెం వేసుకొని చక్కగా వేయించుకుందాం. కూడా దోరగా మిరియాలు వేగుతున్నాయండి. ఇవి కూడా దోరగా వేయించుకొని మనం ఇది కూడా ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. మిరియాలు కూడా బాగా వేగాలండి. ఇవి బాగా వేగిపోయి తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. మళ్ళీ బాండీ పెట్టుకొని ఇందులో కొంచెంగా వేయించుకోవాలండి. అన్నీ బాగా వేయించుకుంటే బాగుంటాయి. చూడండి మెంతులండి, నేను మీకు చూపించడం కోసం ఇన్ని పెట్టాను. మనం కొంచెం 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది, లేకపోతే ఎక్కువ చేదు వచ్చేస్తుందండి మెంతులు ఎక్కువ వేసుకుంటే. ఇవి కూడా దోరగా వేయించుకుందాం. అన్నీ కలిపి వేయించుకోవాలండి. మెంతులు కూడా వేగిపోయాయండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించుకోవాలండి. అమ్మో కారం నాకు భయం. ఎండుమిరపకాయలు కూడా వేగిపోతున్నాయి. కొంచెం కారం పని చేయాలంటే నాకు కొంచెం భయం అండి. కారం తింటానండి బాగా, కానీ కారం చెయ్యాలంటే కొంచెం భయం. ఎండుమిరపకాయలు కూడా వేగిపోయి ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. కొంచెం కారం పని చేయాలంటే మండుతుంది కదండి, అందుకు కొంచెం భయం అండి. ఇంకా ఇవి అయిపోయింది కదండి. ఇప్పుడు బియ్యం కొంచెం వేయించుకుందామండి. ఇది కూడా దోరగా వేయించుకోవాలి. బియ్యం వేసుకుంటే కొంచెం చికెన్ వస్తుందండి, అందుకని బియ్యం వేయించుకోవాలి. బియ్యం కూడా దోరగా వేయించుకుందాము. ఇదిగోండి ఇలా దోరగా వేయించుకుందాం. చూడండి అయిపోయింది. ఇది కూడా వేయించేసుకుందాం. చూడండి ఇవన్నీ మనం వేయించుకున్న దినుసులండి. బియ్యం, ధనియాలు, సోంపు, జీలకర్ర, మెంతులు, మినపప్పు, శనగపప్పు, మిరియాలు, బియ్యం, ఇవి ఎండుమిరపకాయలు. ఇవన్నీ మనం వేయించి పెట్టుకున్నవి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ నేను వేయించలేదండి, మీకు ఇష్టమైతే వేయించుకోండి, వేయించిన అవసరం లేదు. ఇది ఒక 1/2 స్పూను మనం ఇందులో కలుపుకొని వేసుకోవాలండి. ఇది ఇంగువ వేసాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకుందాం. అన్నీ కలిపి వేసేసుకొని మిక్సీ పట్టుకుందామండి. చూడండి పౌడర్ చేసేసుకున్నాం కదా. మీకు నచ్చితే మెత్తగా అయినా చేసుకోండి, పర్వాలేదు. కొంచెం బరగ్గా ఉన్నా పర్వాలేదు. మిక్సీలోంచి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందామండి. ప్లేట్లోకి వేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక బాక్స్లో పెట్టి నిల్వ పెట్టుకుందాం. చాలా రోజులు నిల్వ ఉంటుందండి. మన సాంబార్ పౌడర్ రెడీ. చూడండి ఎంత బాగుందో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కమెంట్ చేయండి, నాకు ఎలా ఉందో చెప్పండి. ఇదిగో చూడండి, ఈ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుందాం. మీకు చాలా రోజులు నిల్వ ఉంటుందండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ చేసుకుందాం. ఇది హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ అండి, ఇంట్లో చక్కగా చేసుకున్న సాంబార్ పౌడర్. దీని గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. చాలా సూపర్గా ఉంటుందండి. చాలా ఈజీగా చేసుకునే సాంబార్ పౌడర్ ఈరోజు తెలుసుకుందామండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి సాంబార్ పౌడర్. మనం బజార్లో కొని తెచ్చుకునే కన్నా మనం ఇంట్లో చేసుకున్న సాంబార్ పౌడర్ చాలా బాగుంటుంది కదండి, అందుకని ఇంట్లో చేసుకుందాం. ఓకేనా? ఇంకో వీడియోలోకి వెళ్ళిపోదామా? సాంబార్ పౌడర్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టాను, మీకు ఒక్కొక్కటి చెప్తా. చూడండి ఫ్రెండ్స్, మనకి సాంబార్ కావలసిన వస్తువులన్నీ ఇక్కడ పెట్టాను, మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. మీరు చూసి నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను.
మనకి కావలసినవి ధనియాలండి. ఇదిగో చూడండి, ధనియాలు 1 కప్పు ధనియాలు తీసుకున్నానండి. ఈ సాంబార్ పౌడర్ అందరికీ నచ్చుతుందండి, సాంబార్లో వేసుకోవచ్చు. చూడండి, ఇది శనగపప్పు అండి. కొంచెంగా శనగపప్పు తీసుకున్నాను. మీకు తెలియడం కోసం కొంచెం ఈజీగా చెప్తున్నాను. చూడండి, ఇది ఎండుమిరపకాయలండి. ఇది మినప్పప్పు అండి. మినప్పప్పు కొంచెంగా తీసుకోండి. ఇది సోంపు అండి. సోంపు కూడా కొంచెం వేసుకుంటే మంచి వాసనగా ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుందండి. చూడండి, ఇవి మెంతులండి. మెంతులు కొంచెంగా వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది కనుక కొంచెం వేసుకోండి. కొంచెంగా మిరియాలు వేసుకోండి. ఇవి మిరియాలండి, కొంచెం అయితే సరిపోతాయండి. మనకి టేస్ట్ బాగుంటుందండి కొంచెంగా మిరియాలు వేసుకుంటే. అండ్ ఇది జీలకర్ర అండి. జీలకర్ర కూడా అంటే నేను మీకు అందరికీ చూపించాలని ఇలా పెట్టానండి. ఇది జీలకర్ర అండి. ఇవి బియ్యం అండి. కొంచెం బియ్యం వేసుకుంటే సాంబార్ చేసేటప్పుడు మనకి కొంచెం చిక్కగా ఉంటుంది. ఇది ఇంగువ అండి. ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ మనం సాంబార్ పౌడర్ తయారు చేసుకోవడానికి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇవి చూడండి, ధనియాలు ఒక్కొక్కటిగా అన్నీ వేయించుకోవాలి. ధనియాలు వేయించుకుందాం ఫస్ట్. ఇవి దోరగా వేయించుకోవాలండి. కొంచెం బాగా వేగనిద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే అండి, ఇలా వేయించుకుందాము. ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, యాక్టివేట్ చేసుకోండి. బాగా వేయించుకున్న తర్వాత ధనియాలు బాగా వేగాలండి. దోరగా బాగా వేగితే మనకి సాంబార్ పౌడర్ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు సాంబార్ పౌడర్ వేసుకున్నప్పుడు టేస్ట్గా ఉండాలి కదండి, అందుకని చెప్పి బాగా దోరగా వేయించుకుందాం. ఇవి వేగిపోయాయండి. ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకుందాం. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాం. తరువాత మళ్ళీ బాండి పెట్టుకొని ఇందులో కొంచెంగా చూడండి, కొంచెంగా ఇందులో మనం ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర వేసుకొని ఇది కూడా చూడండి కొంచెంగా వేసుకుందాం. నేను చూపించాలని పెట్టాను. కొంచెంగా వేసుకొని ఇవి కూడా బాగా వేయించుకుందాం. ఇది కూడా దోరగా వేయిన తర్వాత ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాం. ఇది చూడండి మినప్పప్పు అండి. మినప్పప్పు కూడా వేసుకొని వేయించుకుందాం. దోరగా వేయించుకోవాలండి. ఇది కూడా కొంచెం కలర్ వచ్చేలాగా వేయించుకుందాం. మినప్పప్పు కూడా దోరగా వేయించేయండి. ఇప్పుడు తీసి ప్లేట్లో పెట్టుకుందామండి. ఇప్పుడు శనగపప్పు వేయించుకుందాం. ఇది చూడండి శనగపప్పు అండి. ఇది కూడా వేసుకొని ఇది కూడా దోరగా వేయించుకోవాలండి. చూడండి ఇలా వేయించుకుందాం. దోరగా వేయించుకొని ఇది కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందామండి. శనగపప్పు వేయడం వల్ల కూడా చాలా బాగుంటుందండి సాంబారు. మనం ఇంట్లో చేసుకునే సాంబార్ కదండి, ఇంట్లో చేసుకునేది ఇంటిగా బాగుంటుందండి. ఇలా చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు సోంపు వేయించుకుందామండి. ఇది సోంపు అండి. చూడండి ఎంత బాగున్నాయో, మంచి సువాసన అండి. ఇవి కొంచెంగా వేసుకోండి, నేను చూపించడానికని పెట్టాను. ఇవి కూడా దోరగా వేయించుకోండి. సోంపు వేసుకుంటే మంచి వాసన వస్తుందండి. చూడండి వేగిపోయింది. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందామండి. ఇవి మిరియాలండి. మిరియాలు కొంచెంగా వేసుకుందామండి. ఎక్కువ వేసుకుంటే ఘాటుగా ఉంటుంది కదా.
ఇవి సరిపోతాయండి. ఇవి కొంచెం వేసుకొని చక్కగా వేయించుకుందాం. ఇవి కూడా దోరగా మిరియాలు వేగుతున్నాయండి. ఇవి కూడా దోరగా వేయించుకొని మనం ఇది కూడా ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. మిరియాలు కూడా బాగా వేగాలండి. ఇవి బాగా వేగిపోయి తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. మళ్ళీ బాండీ పెట్టుకుందాం. పెట్టుకొని ఇందులో కొంచెంగా వేయించుకోవాలండి. అన్నీ బాగా వేయించుకుంటే బాగుంటాయి. చూడండి, మెంతులండి. నేను మీకు చూపించడం కోసం ఇన్ని పెట్టాను. మనం కొంచెం 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. లేకపోతే ఎక్కువ చేదు వచ్చేస్తుందండి మెంతులు ఎక్కువ వేసుకుంటే. ఇవి కూడా దోరగా వేయించుకుందాం. అన్నీ కలిపి వేయించుకోవాలండి. మెంతులు కూడా వేగిపోయాయండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించుకోవాలండి. అమ్మో, కారం నాకు భయం. ఎండుమిరపకాయలు కూడా వేగిపోతున్నాయి. కొంచెం కారం పని చేయాలంటే నాకు కొంచెం భయం అండి. కారం తింటానండి బాగా, కానీ కారం చెయ్యాలంటే కొంచెం భయం. ఎండుమిరపకాయలు కూడా వేగిపోయి ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. కొంచెం కారం పని చేయాలంటే మండుతుంది కదండి, అందుకు కొంచెం భయం అండి. ఇంకా ఇవి అయిపోయినాయి కదండి. ఇప్పుడు బియ్యం కొంచెం వేయించుకుందామండి. ఇది కూడా దోరగా వేయించుకోవాలి. బియ్యం వేసుకుంటే కొంచెం చిక్కన వస్తుందండి, అందుకని బియ్యం వేయించుకోవాలి. బియ్యం కూడా దోరగా వేయించుకుందాము. ఇదిగోండి, ఇలా దోరగా వేయించుకుందాం. చూడండి, అయిపోయింది. ఇది కూడా వేయించేసుకుందాం. చూడండి, ఇవన్నీ మనం వేయించుకున్న దినుసులండి. బియ్యం, ధనియాలు, సోంపు, జీలకర్ర, మెంతులు, మినపప్పు, శనగపప్పు, మిరియాలు, ఇవి బియ్యం, ఇవి ఎండుమిరపకాయలు. ఇవన్నీ మనం వేయించి పెట్టుకున్నవి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ నేను వేయించలేదండి. మీకు ఇష్టమైతే వేయించుకోండి, వేయించిన అవసరం లేదు. ఇది ఒక 1/2 స్పూను మనం ఇందులో కలుపుకొని వేసుకోవాలండి. ఇది ఇంగువ వేసాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకుందాం. అన్నీ కలిపి వేసేసుకొని మిక్సీ పట్టుకుందామండి. చూడండి, పౌడర్ చేసేసుకున్నాం కదా. మీకు నచ్చితే మెత్తగా అయినా చేసుకోండి, పర్వాలేదు. కొంచెం బరగ్గా ఉన్నా పర్వాలేదు. మిక్సీలోంచి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందామండి. ప్లేట్లోకి వేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక బాక్స్లో పెట్టి నిల్వ పెట్టుకుందాం. చాలా రోజులు నిల్వ ఉంటుందండి. మన సాంబార్ పౌడర్ రెడీ. చూడండి ఎంత బాగుందో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కమెంట్ చేయండి, నాకు ఎలా ఉందో చెప్పండి. ఇదిగో చూడండి, ఈ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుందాం. మీకు చాలా రోజులు నిల్వ ఉంటుందండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ చేసుకుందాం. ఇది హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ అండి. ఇంట్లో చక్కగా చేసుకున్న సాంబార్ పౌడర్. దీని గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. చాలా సూపర్గా ఉంటుందండి. చాలా ఈజీగా చేసుకునే సాంబార్ పౌడర్ ఈరోజు తెలుసుకుందామండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చండి సాంబార్ పౌడర్. మనం బజార్లో కొని తెచ్చుకునే కన్నా మనం ఇంట్లో చేసుకున్న సాంబార్ పౌడర్ చాలా బాగుంటుంది కదండి. అందుకని ఇంట్లో చేసుకుందాం. ఓకేనా? ఇంకో వీడియోలోకి వెళ్ళిపోదామా? సాంబార్ పౌడర్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టాను. మీకు ఒక్కొక్కటి చెప్తా. చూడండి ఫ్రెండ్స్, మనకి సాంబార్ కావలసిన వస్తువులన్నీ ఇక్కడ పెట్టాను. మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. మీరు చూసి నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. మనకి కావలసినవి ధనియాలండి. ఇదిగో చూడండి, ధనియాలు 1 కప్పు ధనియాలు తీసుకున్నానండి. ఈ సాంబార్ పౌడర్ అందరికీ నచ్చుతుందండి. సాంబార్లో వేసుకోవచ్చు. చూడండి, ఇది శనగపప్పు అండి. కొంచెంగా శనగపప్పు తీసుకున్నాను. మీకు తెలియడం కోసం కొంచెం
ఈజీగా చెప్తున్నాను చూడండి. ఇది ఎండుమిరపకాయలండి. ఇది మినప్పప్పు అండి. మినప్పప్పు కొంచెంగా తీసుకోండి. ఇది సోంపు అండి. సోంపు కూడా కొంచెం వేసుకుంటే మంచి వాసనగా ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుందండి. చూడండి, ఇవి మెంతులండి. మెంతులు కొంచెంగా వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది కనుక కొంచెం వేసుకోండి. కొంచెంగా మిరియాలు వేసుకోండి. ఇవి మిరియాలండి, కొంచెం అయితే సరిపోతాయండి. మనకి టేస్ట్ బాగుంటుందండి కొంచెంగా మిరియాలు వేసుకుంటే. అండ్ ఇది జీలకర్ర అండి. జీలకర్ర కూడా అంటే నేను మీకు అందరికీ చూపించాలని ఇలా పెట్టానండి. ఇది జీలకర్ర అండి. ఇవి బియ్యం అండి. కొంచెం బియ్యం వేసుకుంటే సాంబార్ చేసేటప్పుడు మనకి కొంచెం చిక్కగా ఉంటుంది. ఇది ఇంగువ అండి. ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ మనం సాంబార్ పౌడర్ తయారు చేసుకోవడానికి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇవి చూడండి, ధనియాలు ఒక్కొక్కటిగా అన్నీ వేయించుకోవాలి. ధనియాలు వేయించుకుందాం ఫస్ట్. ఇవి దోరగా వేయించుకోవాలండి. కొంచెం బాగా వేగనిద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే అండి, ఇలా వేయించుకుందాము. ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, యాక్టివేట్ చేసుకోండి. బాగా వేయించుకున్న తర్వాత ధనియాలు బాగా వేగాలండి. దోరగా బాగా వేగితే మనకి సాంబార్ పౌడర్ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు సాంబార్ పౌడర్ వేసుకున్నప్పుడు టేస్ట్గా ఉండాలి కదండి, అందుకని చెప్పి బాగా దోరగా వేయించుకుందాం. ఇవి వేగిపోయాయండి. ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకుందాం. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాం. తరువాత మళ్ళీ బాండీ పెట్టుకొని ఇందులో కొంచెంగా చూడండి, కొంచెంగా ఇందులో మనం ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర వేసుకొని ఇది కూడా చూడండి కొంచెంగా వేసుకుందాం. నేను చూపించాలని పెట్టాను. కొంచెంగా వేసుకొని ఇవి కూడా బాగా వేయించుకుందాం. ఇది కూడా దోరగా వేయిన తర్వాత ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాం. ఇది చూడండి మినప్పప్పు అండి. మినప్పప్పు కూడా వేసుకొని వేయించుకుందాం. దోరగా వేయించుకోవడానికి కూడా కొంచెం కలర్ వచ్చేలాగా వేయించుకుందాం. మినప్పప్పు కూడా దోరగా వేయించేయండి. ఇప్పుడు తీసి ప్లేట్లో పెట్టుకుందామండి. ఇప్పుడు శనగపప్పు వేయించుకుందాం. ఇది చూడండి శనగపప్పు అండి. ఇది కూడా వేసుకొని ఇది కూడా దోరగా వేయించుకోవాలండి. చూడండి ఇలా వేయించుకుందాం. దోరగా వేయించుకొని ఇది కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందామండి. శనగపప్పు వేగిన వల్ల కూడా చాలా బాగుంటుందండి సాంబారు. మనం ఇంట్లో చేసుకునే సాంబార్ కదండి, ఇంట్లో చేసుకునేది మంచిగా బాగుంటుందండి. ఇలా చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు సోంపు వేయించుకుందామండి. ఇది సోంపు అండి. చూడండి ఎంత బాగున్నాయో, మంచి సువాసన అండి. ఇవి కొంచెంగా వేసుకోండి, నేను చూపించడానికని ఒక పెట్టాను. ఇవి కూడా దోరగా వేయించుకోండి. సోంపు వేసుకుంటే మంచి వాసన వస్తుందండి. చూడండి వేగిపోయింది. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందామండి. ఇవి మిరియాలండి. మిరియాలు కొంచెంగా వేసుకుందామండి. ఎక్కువ వేసుకుంటే ఘాటుగా ఉంటుంది కదా, ఇవి సరిపోతాయండి. ఇవి కొంచెం వేసుకొని చక్కగా వేయించుకోండి. కూడా దోరగా మిరియాలు వేగుతున్నాయండి. ఇవి కూడా దోరగా వేయించుకొని మనం ఇది కూడా ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. మిరియాలు కూడా బాగా వేగాలండి. ఇవి బాగా వేగిపోయి తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. మళ్ళీ బాండీ పెట్టుకుందాం. పెట్టుకొని ఇందులో కొంచెంగా వేయించుకోవాలండి. అన్నీ బాగా వేయించుకుంటే బాగుంటాయి.
చూడండి మెంతులండి, నేను మీకు చూపించడం కోసం ఇన్ని పెట్టాను. మనం కొంచెం 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది, లేకపోతే ఎక్కువ చేదు వచ్చేస్తుందండి మెంతులు ఎక్కువ వేసుకుంటే. ఇవి కూడా దోరగా వేయించుకుందాం, అన్నీ కలిపి వేయించుకోవాలండి. మెంతులు కూడా వేగిపోయాయండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించుకోవాలండి. అమ్మో కారం నాకు భయం. ఎండుమిరపకాయలు కూడా వేగిపోతున్నాయి. కొంచెం కారం పని చేయాలంటే నాకు కొంచెం భయం అండి. కారం తింటానండి బాగా, కానీ కారం చెయ్యాలంటే కొంచెం భయం. ఎండుమిరపకాయలు కూడా వేగిపోయి ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. కొంచెం కారం పని చేయాలంటే మండుతుంది కదండి, అందుకు కొంచెం భయం అండి. ఇంకా ఇవి అయిపోయినాయి కదండి, ఇప్పుడు బియ్యం కొంచెం వేయించుకుందామండి. ఇది కూడా దోరగా వేయించుకోవాలి. బియ్యం వేసుకుంటే కొంచెం చిక్కన వస్తుందండి, అందుకని బియ్యం వేయించుకోవాలి. బియ్యం కూడా దోరగా వేయించుకుందాము. ఇదిగోండి ఇలా దోరగా వేయించుకుందాం. చూడండి అయిపోయింది, ఇది కూడా వేయించేస్తాం. చూడండి ఇవన్నీ మనం వేయించుకున్న దినుసులండి. బియ్యం, ధనియాలు, సోంపు, జీలకర్ర, మెంతులు, మినపప్పు, శనగపప్పు, మిరియాలు, ఇది బియ్యం, ఇవి ఎండుమిరపకాయలు. ఇవన్నీ మనం వేయించి పెట్టుకున్నవి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ నేను వేయించలేదండి, మీకు ఇష్టమైతే వేయించుకోండి, వేయించిన అవసరం లేదు. ఇది ఒక 1/2 స్పూను మనం ఇందులో కలుపుకొని వేసుకోవాలండి. ఇది ఇంగువ వేసాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకుందాం. అన్నీ కలిపి వేసేసుకొని మిక్సీ పట్టుకుందామండి. చూడండి పౌడర్ చేసేసుకున్నాం కదా. మీకు నచ్చితే మెత్తగా అయినా చేసుకోండి, పర్వాలేదు, కొంచెం బరగ్గా ఉన్నా పర్వాలేదు. మిక్సీలోంచి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందామండి. ప్లేట్లోకి వేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక బాక్స్లో పెట్టి నిల్వ పెట్టుకుందాం. చాలా రోజులు నిల్వ ఉంటుందండి. మన సాంబార్ పౌడర్ రెడీ. చూడండి ఎంత బాగుందో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కమెంట్ చేయండి, నాకు ఎలా ఉందో చెప్పండి. ఇదిగో చూడండి, ఈ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుందాం. మీకు చాలా రోజులు నిల్వ ఉంటుందండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ చేసుకుందాం. ఇది హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ అండి, ఇంట్లో చక్కగా చేసుకున్న సాంబార్ పౌడర్. దీని గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. చాలా సూపర్గా ఉంటుందండి. చాలా ఈజీగా చేసుకునే సాంబార్ పౌడర్ ఈరోజు తెలుసుకుందామండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి సాంబార్ పౌడర్. మనం బజార్లో కొని తెచ్చుకునే కన్నా మనం ఇంట్లో చేసుకున్న సాంబార్ పౌడర్ చాలా బాగుంటుంది కదండి, అందుకని ఇంట్లో చేసుకుందాం. ఓకేనా? ఇంకో వీడియోలోకి వెళ్ళిపోదామా? సాంబార్ పౌడర్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టాను, మీకు ఒక్కొక్కటి చెప్తా. చూడండి ఫ్రెండ్స్, మనకి సాంబార్ కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ పెట్టాను, మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. మీరు చూసి నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. మనకి కావాల్సినవి ధనియాలండి. ఇదిగో చూడండి ధనియాలు, 1 కప్పు ధనియాలు తీసుకున్నానండి. ఈ సాంబార్ పౌడర్ అందరికీ నచ్చుతుందండి, సాంబార్లో వేసుకోవచ్చు. చూడండి ఇది శనగపప్పు అండి, కొంచెంగా శనగపప్పు తీసుకున్నాను. మీకు తెలియడం కోసం కొంచెం ఈజీగా చెప్తున్నాను. చూడండి ఇది ఎండుమిరపకాయలండి. ఇది మినప్పప్పు అండి, మినపప్పు కొంచెంగా తీసుకోండి. ఇది సోంపు అండి, సోంపు కూడా కొంచెం వేసుకుంటే మంచి వాసనగా ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుందండి.
చూడండి, ఇవి మెంతులండి. మెంతులు కొంచెంగా వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది కనుక కొంచెం వేసుకోండి. కొంచెంగా మిరియాలు వేసుకోండి. ఇవి మిరియాలండి, కొంచెం అయితే సరిపోతాయండి. మనకి టేస్ట్ బాగుంటుందండి కొంచెంగా మిరియాలు వేసుకుంటే. అండ్ ఇది జీలకర్ర అండి. జీలకర్ర కూడా అంటే నేను మీకు అందరికీ చూపించాలని ఇలా పెట్టానండి. ఇది జీలకర్ర అండి. ఇవి బియ్యం అండి. కొంచెం బియ్యం వేసుకుంటే సాంబార్ చేసేటప్పుడు మనకి కొంచెం చిక్కగా ఉంటుంది. ఇది ఇంగువ అండి, ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ మనం సాంబార్ పౌడర్ తయారు చేసుకోవడానికి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇవి చూడండి, ధనియాలు ఒక్కొక్కటిగా అన్నీ వేయించుకోవాలి. ధనియాలు వేయించుకుందాం ఫస్ట్. ఇవి దోరగా వేయించుకోవాలండి, కొంచెం బాగా వేగనిద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే అండి, ఇలా వేయించుకుందాము. ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, యాక్టివేట్ చేసుకోండి. బాగా వేయించుకున్న తర్వాత ధనియాలు బాగా వేగాలండి. దోరగా బాగా వేగితే మనకి సాంబార్ పౌడర్ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు సాంబార్ పౌడర్ వేసుకున్నప్పుడు టేస్ట్గా ఉండాలి కదండి, అందుకని చెప్పి బాగా దోరగా వేయించుకుందాం. ఇవి వేగిపోయాయండి, ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకుందాం. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాం. తరువాత మళ్ళీ బాండీ పెట్టుకొని ఇందులో కొంచెంగా చూడండి, కొంచెంగా ఇందులో మనం ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర వేసుకొని ఇది కూడా చూడండి కొంచెంగా వేసుకుందాం, నేను చూపించాలని పెట్టాను. కొంచెంగా వేసుకొని ఇవి కూడా బాగా వేయించుకుందాం. ఇది కూడా దోరగా వేయిన తర్వాత ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాం. ఇది చూడండి మినప్పప్పు అండి, మినప్పప్పు కూడా వేసుకొని వేయించుకుందాం. దోరగా వేయించుకోవాలి, కూడా కొంచెం కలర్ వచ్చేలాగా వేయించుకుందాం. మినప్పప్పు కూడా దోరగా వేయించేయండి. ఇప్పుడు తీసి ప్లేట్లో పెట్టుకుందామండి. ఇప్పుడు శనగపప్పు వేయించుకుందాం. ఇది చూడండి శనగపప్పు అండి, ఇది కూడా వేసుకొని ఇది కూడా దోరగా వేయించుకోవాలండి. చూడండి ఇలా వేయించుకుందాం. దోరగా వేయించుకొని ఇది కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందామండి. శనగపప్పు వేగిన వల్ల కూడా చాలా బాగుంటుందండి సాంబారు. మనం ఇంట్లో చేసుకునే సాంబార్ కదండి, ఇంట్లో చేసుకునేది మంచిగా బాగుంటుందండి. ఇలా చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు సోంపు వేయించుకుందామండి. ఇది సోంపు అండి, చూడండి ఎంత బాగున్నాయో, మంచి సువాసన అండి. ఇవి కొంచెంగా వేసుకోండి, నేను చూపించడానికని పెట్టాను. ఇవి కూడా దోరగా వేయించుకోండి. సోంపు వేసుకుంటే మంచి వాసన వస్తుందండి. చూడండి వేగిపోయింది. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందామండి. ఇవి మిరియాలండి, మిరియాలు కొంచెంగా వేసుకుందామండి. ఎక్కువ వేసుకుంటే ఘాటుగా ఉంటుంది కదా, ఇవి సరిపోతాయండి. ఇవి కొంచెం వేసుకొని చక్కగా వేయించుకుందాం. కూడా దోరగా మిరియాలు వేగుతున్నాయండి. ఇవి కూడా దోరగా వేయించుకొని మనం ఇది కూడా ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. మిరియాలు కూడా బాగా వేగాలండి. ఇవి బాగా వేగిపోయి తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. మళ్ళీ బాండీ పెట్టుకుందాం. పెట్టుకొని ఇందులో కొంచెంగా వేయించుకోవాలండి. అన్నీ బాగా వేయించుకుంటే బాగుంటాయి. చూడండి మెంతులండి, నేను మీకు చూపించడం కోసం ఇన్ని పెట్టాను. మనం కొంచెం 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది, లేకపోతే ఎక్కువ చేదు వచ్చేస్తుందండి మెంతులు ఎక్కువ వేసుకుంటే. ఇవి కూడా దోరగా వేయించుకుందాం. అన్నీ కలిపి వేయించుకోవాలండి. మెంతులు కూడా వేగిపోయాయండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించుకోవాలండి. అమ్మో కారం నాకు భయం. ఎండుమిరపకాయలు కూడా వేగిపోతున్నాయి. కొంచెం కారం పని చేయాలంటే నాకు కొంచెం భయం అండి. ఒకసారి
కారం తింటానండి బాగా, కానీ కారం చెయ్యాలంటే కొంచెం భయము. ఎండుమిరపకాయలు కూడా వేగిపోయి ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. కొంచెం కారం పని చేయాలంటే మండుతుంది కదండి, అందుకు కొంచెం భయం అండి. ఇంకా ఇవి అయిపోయింది కదండి, ఇప్పుడు బియ్యం కొంచెం వేయించుకుందామండి. ఇది కూడా దోరగా వేయించుకోవాలి. బియ్యం వేసుకుంటే కొంచెం చిక్కన వస్తుందండి, అందుకని బియ్యం వేయించుకోవాలి. బియ్యం కూడా దోరగా వేయించుకుందాము. ఇదిగోండి ఇలా దోరగా వేయించుకుందాం. చూడండి అయిపోయింది, ఇది కూడా వేయించేసుకుందాం. చూడండి ఇవన్నీ మనం వేయించుకున్న దినుసులండి. బియ్యం, ధనియాలు, సోంపు, జీలకర్ర, మెంతులు, మినపప్పు, శనగపప్పు, మిరియాలు, బియ్యం, ఇవి ఎండుమిరపకాయలు, ఇవన్నీ మనం వేయించి పెట్టుకున్నవి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ నేను వేయించలేదండి, మీకు ఇష్టమైతే వేయించుకోండి, వేయించిన అవసరం లేదు. ఇది ఒక అర స్పూను మనం ఇందులో కలుపుకొని వేసుకోవాలండి. ఇది ఇంగువ వేసాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకుందాం. అన్నీ కలిపి వేసేసుకొని మిక్సీ పట్టుకుందామండి. చూడండి పౌడర్ చేసేసుకున్నాం కదా. మీకు నచ్చితే మెత్తగా అయినా చేసుకోండి, పర్వాలేదు. కొంచెం బరగ్గా ఉన్నా పర్వాలేదు. మిక్సీలోంచి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందామండి. ప్లేట్లోకి వేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక బాక్స్లో పెట్టి నిల్వ పెట్టుకుందాం. చాలా రోజులు నిల్వ ఉంటుందండి. మన సాంబార్ పౌడర్ రెడీ. చూడండి ఎంత బాగుందో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కమెంట్ చేయండి, నాకు ఎలా ఉందో చెప్పండి. ఇదిగో చూడండి, ఈ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుందాం. మీకు చాలా రోజులు నిల్వ ఉంటుందండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ చేసుకుందాం. ఇది హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ అండి, ఇంట్లో చక్కగా చేసుకున్న సాంబార్ పౌడర్. దీని గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. చాలా సూపర్గా ఉంటుందండి. చాలా ఈజీగా చేసుకునే సాంబార్ పౌడర్ ఈరోజు తెలుసుకుందామండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సాంబార్ పౌడర్ మనం బజార్లో కొని తెచ్చుకునే కన్నా మనం ఇంట్లో చేసుకున్న సాంబార్ పౌడర్ చాలా బాగుంటుంది కదండి. అందుకని ఇంట్లో చేసుకుందాం. ఓకేనా? ఇంకో వీడియోలోకి వెళ్ళిపోదామా? సాంబార్ పౌడర్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టాను, మీకు ఒక్కొక్కటి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి సాంబార్ కావలసిన వస్తువులన్నీ ఇక్కడ పెట్టాను, మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. మీరు చూసి నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. మనకి కావలసినవి ధనియాలండి. ఇదిగో చూడండి, ధనియాలు 1 కప్పు ధనియాలు తీసుకున్నానండి. ఈ సాంబార్ పౌడర్ అందరికీ నచ్చుతుందండి, సాంబార్లో వేసుకోవచ్చు. చూడండి ఇది శనగపప్పు అండి, కొంచెంగా శనగపప్పు తీసుకున్నాను. మీకు తెలియడం కోసం కొంచెం ఈజీగా చెప్తున్నాను. చూడండి ఇది ఎండుమిరపకాయలండి. ఇది మినప్పప్పు అండి, మినప్పప్పు కొంచెంగా తీసుకోండి. ఇది సోంపు అండి, సోంపు కూడా కొంచెం వేసుకుంటే మంచి వాసనగా ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుందండి. చూడండి ఇవి మెంతులండి, మెంతులు కొంచెంగా వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది కనుక కొంచెం వేసుకోండి. కొంచెంగా మిరియాలు వేసుకోండి, ఇవి మిరియాలండి, కొంచెం అయితే సరిపోతాయండి, మనకి టేస్ట్ బాగుంటుందండి కొంచెంగా మిరియాలు వేసుకుంటే. అండ్
ఇది జీలకర్ర అండి. జీలకర్ర కూడా అంటే నేను మీకు అందరికీ చూపించాలని ఇలా పెట్టానండి. ఇది జీలకర్ర అండి. ఇవి బియ్యం అండి. కొంచెం బియ్యం వేసుకుంటే సాంబార్ చేసేటప్పుడు మనకి కొంచెం చిక్కగా ఉంటుంది. ఇది ఇంగువ అండి. ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ మనం సాంబార్ పౌడర్ తయారు చేసుకోవడానికి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇవి చూడండి, ధనియాలు ఒక్కొక్కటిగా అన్నీ వేయించుకోవాలి. ధనియాలు వేయించుకుందాం ఫస్ట్. ఇవి దోరగా వేయించుకోవాలండి. కొంచెం బాగా వేగనిద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే అండి, ఇలా వేయించుకుందాము. ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, యాక్టివేట్ చేసుకోండి. బాగా వేయించుకున్న తర్వాత ధనియాలు బాగా వేగాలండి. దోరగా బాగా వేగితే మనకి సాంబార్ పౌడర్ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు సాంబార్ పౌడర్ వేసుకున్నప్పుడు టేస్ట్గా ఉండాలి కదండి, అందుకని చెప్పి బాగా దోరగా వేయించుకుందాం. ఇవి వేగిపోయాయండి. ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకుందాం. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాం. తరువాత మళ్ళీ బాండి పెట్టుకొని ఇందులో కొంచెంగా చూడండి, కొంచెంగా ఇందులో మనం ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర వేసుకొని ఇది కూడా చూడండి కొంచెంగా వేసుకుందాం. నేను చూపించాలని పెట్టాను. కొంచెంగా వేసుకొని ఇవి కూడా బాగా వేయించుకుందాం. ఇది కూడా దోరగా వేయిన తర్వాత ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాం. ఇది చూడండి మినప్పప్పు అండి. మినప్పప్పు కూడా వేసుకొని వేయించుకుందాం. దోరగా వేయించుకోవాలి. కూడా కొంచెం కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. మినప్పప్పు కూడా దోరగా వేయించేయండి. ఇప్పుడు తీసి ప్లేట్లో పెట్టుకుందామండి. ఇప్పుడు శనగపప్పు వేయించుకుందాం. ఇది చూడండి శనగపప్పు అండి. ఇది కూడా వేసుకొని ఇది కూడా దోరగా వేయించుకోవాలండి. చూడండి ఇలా వేయించుకుందాం. దోరగా వేయించుకొని ఇది కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందామండి. శనగపప్పు వేగిన వల్ల కూడా చాలా బాగుంటుందండి సాంబారు. మనం ఇంట్లో చేసుకునే సాంబార్ కదండి, ఇంట్లో చేసుకునేది ఇంటిగా బాగుంటుందండి. ఇలా చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు సోంపు వేయించుకుందామండి. ఇది సోంపు అండి. చూడండి ఎంత బాగున్నాయో, మంచి సువాసన అండి. ఇవి కొంచెంగా వేసుకోండి. నేను చూపించడానికని ఒక పెట్టాను. ఇవి కూడా దోరగా వేయించుకోండి. సోంపు వేసుకుంటే మంచి వాసన వస్తుందండి. చూడండి వేగిపోయింది. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందామండి. ఇవి మిరియాలండి. మిరియాలు కొంచెంగా వేసుకుందామండి. ఎక్కువ వేసుకుంటే ఘాటుగా ఉంటుంది కదా, ఇవి సరిపోతాయండి. ఇవి కొంచెం వేసుకొని చక్కగా వేయించుకుందాం. కూడా దోరగా మిరియాలు వేగుతున్నాయండి. ఇవి కూడా దోరగా వేయించుకొని మనం ఇది కూడా ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. మిరియాలు కూడా బాగా వేగాలండి. ఇవి బాగా వేగిపోయి తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. మళ్ళీ బాండీ పెట్టుకుందాం. పెట్టుకొని ఇందులో కొంచెంగా వేయించుకోవాలండి. అన్నీ బాగా వేయించుకుంటే బాగుంటాయి. చూడండి మెంతులండి. నేను మీకు చూపించడం కోసం నేను పెట్టాను. మనం కొంచెం 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది, లేకపోతే ఎక్కువ చేదు వచ్చేస్తుందండి మెంతులు ఎక్కువ వేసుకుంటే. ఇవి కూడా దోరగా వేయించుకుందాం. అన్నీ కలిపి వేయించుకోవాలండి. మెంతులు కూడా వేగిపోయాయండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించుకోవాలండి. అమ్మో కారం నాకు భయం. ఎండుమిరపకాయలు కూడా వేగిపోతున్నాయి. కొంచెం కారం పని చేయాలంటే నాకు కొంచెం భయం అండి. కారం తింటానండి బాగా, కానీ కారం చెయ్యాలంటే కొంచెం భయం. ఎండుమిరపకాయలు కూడా వేగిపోయి ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. కొంచెం కారం పని చేయాలంటే మండుతుంది కదండి, అందుకు కొంచెం భయం అండి. ఇంకా ఇవి అయిపోయినాయి కదండి. ఇప్పుడు బియ్యం కొంచెం వేయించుకుందామండి. ఇది కూడా దోరగా వేయించుకోవాలి. బియ్యం వేసుకుంటే కొంచెం చికెన్ వస్తుందండి, అందుకని బియ్యం వేయించుకోవాలి. బియ్యం కూడా దోరగా వేయించుకుందాము. ఇదిగోండి ఇలా దోరగా వేయించుకుందాం.
చూడండి అయిపోయింది. ఇది కూడా వేయించేసుకోండి. చూడండి ఇవన్నీ మనం వేయించుకున్న దినుసులండి. బియ్యం, ధనియాలు, సోంపు, జీలకర్ర, మెంతులు, మినపప్పు, శనగపప్పు, మిరియాలు, ఇది బియ్యం, ఇవి ఎండుమిరపకాయలు. ఇవన్నీ మనం వేయించి పెట్టుకున్నవి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ నేను వేయించలేదండి, మీకు ఇష్టమైతే వేయించుకోండి, వేయించిన అవసరం లేదు. ఇది ఒక అర స్పూను మనం ఇందులో కలుపుకొని వేసుకోవాలండి. ఇది ఇంగువ వేసాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకుందాం. అన్నీ కలిపి వేసేసుకొని మిక్సీ పట్టుకుందామండి. చూడండి పౌడర్ చేసేసుకున్నాం కదా. మీకు నచ్చితే మెత్తగా అయినా చేసుకోండి, పర్వాలేదు, కొంచెం బరగ్గా ఉన్నా పర్వాలేదు. మిక్సీలోంచి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందామండి. ప్లేట్లోకి వేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక బాక్స్లో పెట్టి నిల్వ పెట్టుకుందాం. చాలా రోజులు నిల్వ ఉంటుందండి. మన సాంబార్ పౌడర్ రెడీ. చూడండి ఎంత బాగుందో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కమెంట్ చేయండి, నాకు ఎలా ఉందో చెప్పండి. ఇదిగో చూడండి, ఈ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుందాం. మీకు చాలా రోజులు నిల్వ ఉంటుందండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ చేసుకుందాం. ఇది హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ అండి, ఇంట్లో చక్కగా చేసుకున్న సాంబార్ పౌడర్. దీని గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. చాలా సూపర్గా ఉంటుందండి. చాలా ఈజీగా చేసుకునే సాంబార్ పౌడర్ ఈరోజు తెలుసుకుందామండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి సాంబార్ పౌడర్. మనం బజార్లో కొని తెచ్చుకునే కన్నా మనం ఇంట్లో చేసుకున్న సాంబార్ పౌడర్ చాలా బాగుంటుంది కదండి. అందుకని ఇంట్లో చేసుకుందాం. ఓకేనా? ఇంకో వీడియోలోకి వెళ్ళిపోదామా? సాంబార్ పౌడర్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టాను, మీకు ఒక్కొక్కటి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి సాంబార్ కావలసిన వస్తువులన్నీ ఇక్కడ పెట్టాను, మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. మీరు చూసి నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. మనకి కావలసినవి ధనియాలండి. ఇదిగో చూడండి, ధనియాలు 1 కప్పు ధనియాలు తీసుకున్నానండి. ఈ సాంబార్ పౌడర్ అందరికీ నచ్చుతుందండి, సాంబార్లో వేసుకోవచ్చు. చూడండి ఇది శనగపప్పు అండి, కొంచెంగా శనగపప్పు తీసుకున్నాను. మీకు తెలియడం కోసం కొంచెం ఈజీగా చెప్తున్నాను. చూడండి ఇది ఎండుమిరపకాయలండి. ఇది మినప్పప్పు అండి, మినప్పప్పు కొంచెంగా తీసుకోండి. ఇది సోంపు అండి, సోంపు కూడా కొంచెం వేసుకుంటే మంచి వాసనగా ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుందండి. చూడండి ఇవి మెంతులండి. మెంతులు కొంచెంగా వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది కనుక కొంచెం వేసుకోండి. కొంచెంగా మిరియాలు వేసుకోండి, ఇవి మిరియాలండి, కొంచెం అయితే సరిపోతాయండి. మనకి టేస్ట్ బాగుంటుందండి కొంచెంగా మిరియాలు వేసుకుంటే. అండ్ ఇది జీలకర్ర అండి, జీలకర్ర కూడా అంటే నేను మీకు అందరికీ చూపించాలని ఇలా పెట్టానండి. ఇది జీలకర్ర అండి. ఇవి బియ్యం అండి, కొంచెం బియ్యం వేసుకుంటే సాంబార్ చేసేటప్పుడు మనకి కొంచెం చిక్కగా ఉంటుంది. ఇది ఇంగువ అండి, ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ మనం సాంబార్ పౌడర్ తయారు చేసుకోవడానికి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇవి చూడండి ధనియాలు ఒక్కొక్కటిగా అన్నీ వేయించుకోవాలి.
ధనియాలు వేయించుకుందాం. ఫస్ట్ ఇవి దోరగా వేయించుకోవాలండి. కొంచెం బాగా వేగనిద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, ఇలా వేయించుకుందాము. ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, యాక్టివేట్ చేసుకోండి. బాగా వేయించుకున్న తర్వాత ధనియాలు బాగా వేగాలండి. దోరగా బాగా వేగితే మనకి సాంబార్ పౌడర్ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు సాంబార్ పౌడర్ వేసుకున్నప్పుడు టేస్ట్గా ఉండాలి కదండి, అందుకని చెప్పి బాగా దోరగా వేయించుకుందాం. ఇవి వేగిపోయాయండి, ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకుందాం. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాం. తరువాత మళ్ళీ బాండి పెట్టుకొని ఇందులో కొంచెంగా చూడండి, కొంచెంగా ఇందులో మనం ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర వేసుకొని ఇది కూడా చూడండి కొంచెంగా వేసుకుందాం, నేను చూపించాలని పెట్టాను. కొంచెంగా వేసుకొని ఇవి కూడా బాగా వేయించుకుందాం. ఇది కూడా దోరగా వేయిన తర్వాత ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాం. ఇది చూడండి మినప్పప్పు అండి, మినప్పప్పు కూడా వేసుకొని వేయించుకుందాం. దోరగా వేయించుకోవాలి, కూడా కొంచెం కలర్ వచ్చేలాగా వేయించుకుందాం. మినప్పప్పు కూడా దోరగా వేయించేయండి. ఇప్పుడు తీసి ప్లేట్లో పెట్టుకుందామండి. ఇప్పుడు శనగపప్పు వేయించుకుందాం. ఇది చూడండి శనగపప్పు అండి, ఇది కూడా వేసుకొని ఇది కూడా దోరగా వేయించుకోవాలండి. చూడండి ఇలా వేయించుకుందాం. దోరగా వేయించుకొని ఇది కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందామండి. శనగపప్పు వేగిన వల్ల కూడా చాలా బాగుంటుందండి సాంబారు. మనం ఇంట్లో చేసుకునే సాంబార్ కదండి, ఇంట్లో చేసుకునేది మంచిగా బాగుంటుందండి. ఇలా చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు సోంపు వేయించుకుందామండి. ఇది సోంపు అండి, చూడండి ఎంత బాగున్నాయో, మంచి సువాసన అండి. ఇవి కొంచెంగా వేసుకోండి, నేను చూపించడానికని ఒక పెట్టాను. ఇవి కూడా దోరగా వేయించుకోండి. సోంపు వేసుకుంటే మంచి వాసన వస్తుందండి. చూడండి వేగిపోయింది. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందామండి. ఇవి మిరియాలండి, మిరియాలు కొంచెంగా వేసుకుందామండి. ఎక్కువ వేసుకుంటే ఘాటుగా ఉంటుంది కదా, ఇవి సరిపోతాయండి. ఇవి కొంచెం వేసుకొని చక్కగా వేయించుకుందాం. ఇది కూడా దోరగా మిరియాలు వేగుతున్నాయండి. ఇవి కూడా దోరగా వేయించుకొని మనం ఇది కూడా ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. మిరియాలు కూడా బాగా వేగాలండి. ఇవి బాగా వేగిపోయి తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. మళ్ళీ బాండీ పెట్టుకుందాం. పెట్టుకొని ఇందులో కొంచెంగా వేయించుకోవాలండి. అన్నీ బాగా వేయించుకుంటే బాగుంటాయి. చూడండి మెంతులండి, నేను మీకు చూపించడం కోసం ఇది పెట్టాను. మనం కొంచెం 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది, లేకపోతే ఎక్కువ చేదు వచ్చేస్తుందండి మెంతులు ఎక్కువ వేసుకుంటే. ఇవి కూడా దోరగా వేయించుకుందాం. అన్నీ కలిపి వేయించుకోవాలండి. మెంతులు కూడా వేగిపోయాయండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించుకోవాలండి. అమ్మో కారం నాకు భయం. ఎండుమిరపకాయలు కూడా వేగిపోతున్నాయి. కొంచెం కారం పని చేయాలంటే నాకు కొంచెం భయం అండి. కారం తింటానండి బాగా, కానీ కారం చెయ్యాలంటే కొంచెం భయం. ఎండుమిరపకాయలు కూడా వేగిపోయి ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. కొంచెం కారం పని చేయాలంటే మండుతుంది కదండి, అందుకు కొంచెం భయం అండి. ఇంకా ఇవి అయిపోయింది కదండి. ఇప్పుడు బియ్యం కొంచెం వేయించుకుందామండి. ఇది కూడా దోరగా వేయించుకోవాలి. బియ్యం వేసుకుంటే కొంచెం చికెన్ వస్తుందండి, అందుకని బియ్యం వేయించుకోవాలండి. బియ్యం కూడా దోరగా వేయించుకుందాము. ఇదిగోండి ఇలా దోరగా వేయించుకుందాం. చూడండి అయిపోయింది. ఇది కూడా వేయించేసుకుందాం. చూడండి ఇవన్నీ మనం వేయించుకున్న దినుసులండి. బియ్యం, ధనియాలు, సోంపు, జీలకర్ర, మెంతులు, మినపప్పు, శనగపప్పు, మిరియాలు, ఇది బియ్యం, ఇవి ఎండుమిరపకాయలు. ఇవన్నీ మనం వేయించి పెట్టుకున్నవి. ఇప్పుడు ఇందులో కొంచెం
ఇంగువ నేను వేయించలేదండి. మీకు ఇష్టమైతే వేయించుకోండి, వేయించిన అవసరం లేదు. ఇది ఒక అర స్పూను మనం ఇందులో కలుపుకొని వేసుకోవాలండి. ఇది ఇంగువ వేసాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకుందాం. అన్నీ కలిపి వేసేసుకొని మిక్సీ పట్టుకుందామండి. చూడండి, పౌడర్ చేసేసుకున్నాం కదా. మీకు నచ్చితే మెత్తగా అయినా చేసుకోండి, పర్వాలేదు. కొంచెం బరగ్గా ఉన్నా పర్వాలేదు. మిక్సీలోంచి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందామండి. ప్లేట్లోకి వేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక బాక్స్లో పెట్టి నిల్వ పెట్టుకుందాం. చాలా రోజులు నిల్వ ఉంటుందండి. మన సాంబార్ పౌడర్ రెడీ. చూడండి ఎంత బాగుందో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కమెంట్ చేయండి, నాకు ఎలా ఉందో చెప్పండి. ఇదిగో చూడండి, ఈ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుందాం. మీకు చాలా రోజులు నిల్వ ఉంటుందండి.